ప్రజా సమస్యల పరిష్కారానికి ఎర్రదండు పోరుబాట పట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష నేతలు రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నాకు పిలుపునిచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నల్గొండ కలెక్టరేట్ వరకు సిపిఎం నేతలు పాదయాత్ర నిర్వహించారు. నల్గొండలో సిపిఎం తలపెట్టిన మహాధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ భాష, ప్రాంతీయత, ధరల పెంపుతో డీలిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని పక్కదారి పట్టిస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా మోసం చేస్తుందని ఘాటుగా విమర్శించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 8 మాసాలు అవుతా ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 మాసాలు అవుతా ఉన్నది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి విషయంలో పూర్తిగా విఫలమయ్యారు. కేంద్ర ప్రభుత్వం అయితే బరి తెగించి ధరల మీద ధరలు పెంచడం, ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రానికి ఒక పంచాయతీ పెట్టి ప్రాంతీయ తత్వాలు, మతతత్వాలను రెచ్చగొట్టి ఇవాళ భాష పేరుతోటి, ఎన్నిక పేరుతోటి, డీలిమిటేషన్ పేరుతోటి అసలు ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా పక్కదారి పట్టించేటువంటి విధంగా దుర్మార్గమైనటువంటి పరిపాలన కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం వ్యవహరించడం అనేది జరుగుతూ ఉన్నది. దాన్ని నిరసిస్తూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 6 గ్యారంటీ పథకాలని 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ 6 గ్యారంటీ పథకాల్లో కూడా ఒక 2-3 పథకాలు మినహాయిస్తే మిగతా పథకాలన్నీ కూడా మరి ముట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ పేదవాళ్ళు ఇళ్ల స్థలాల కొరకు, ఇండ్ల కొరకు లక్షలాది మంది దరఖాస్తులు పెట్టుకొని ఉన్నా కూడా వాళ్ళకి ఇండ్లు మంజూరు చేయటం లేదు. గత ప్రభుత్వంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఇప్పటివరకు ఏంటంటే లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి లేదు. మహిళలకు 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానని చెప్పేసి ఇప్పటివరకు ఇవ్వలేదు. రుణమాఫీ కూడా ఇంకా 12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మరి రానటువంటి రైతులు ఎదురు చూడటం అనేది జరుగుతుంది. రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడులకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. నల్లగొండ జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో కూడా తగిన నిధులు కేటాయించకపోవటం, ఈ విధంగా అనేక సమస్యలు ఇవాళ ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. కొన్ని ప్రధాన రహదారులు కూడా మరి ఇవాళ చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి. అందుకని నల్లగొండ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని గత 20 రోజుల నుండి సిపిఎం పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ దళాలు ఏర్పడి ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి వాడకు వెళ్ళి ప్రజలందరినీ కూడా కలుసుకొని వాళ్ళ విన్నపాలన్నీ కూడా తీసుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం కొరకే మరి ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ కాడ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 కోటి దరఖాస్తులు ఈ తెలంగాణలో సంక్షేమ పథకాల కోసం ప్రజలు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పటికీ దరఖాస్తులు పెట్టుకొని 15 నెలలు కావస్తున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ఇండ్లు, ఇళ్ల స్థలాలు, పెన్షన్స్, ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అట్లాగే రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చింది. వీటి కోసం ప్రజలందరూ కూడా లక్షలాది దరఖాస్తులు పెట్టుకొని సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి పదే విజ్ఞప్తులు చేసినా స్పందించేటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో కనీసం రైతులకు రైతు భరోసాను కూడా గ్యారంటీ చేయలేకపోయిండు, ప్రకటించలేకపోయిండు. ఇండ్లు ఎప్పటి వరకు పూర్తి చేస్తాడో ప్రకటించలేకపోయిండు. మరి ఈ రకంగా నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు సత్వరమే పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లాలో ఇప్పటికి ఎస్ఎల్బిసి ఈరోజు అక్కడ 8 మంది కార్మికులు చనిపోయి నెల రోజులు కావస్తుంది. ఈ రోజు 2 మాత్రమే శవాలు బయటకు వచ్చినాయి. మిగిలిన వాళ్ళు ఇంకా ఆచూకీ కూడా తెలియదు. అక్కడ సత్వరమే మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా టెక్నాలజీని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టులు నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఇప్పటికే కాలువలు ఉన్నటువంటి లైనింగ్లన్నీ కూడా పూర్తి చేయాలి. ఈ జిల్లాలో ఎండాకాలం వచ్చింది. ఈరోజు మించి మిషన్ భగీరథ నీళ్లు కూడా అన్ని గ్రామాలకు అందడం లేదు. మంచినీటి ఎద్దరు తీవ్రంగా ఉంది.
ప్రతి పల్లెకు బస్సు నడుపుతామన్నారు, ఉచితంగా పంపుతున్నామన్నారు ప్రయాణికులకు. కానీ ఈరోజు చూస్తే పల్లెలకు బస్సులు రావట్లేదు, కేవలం మెయిన్ రోడ్ల మీద బస్సులు నడుస్తున్నాయి. అందుకని ప్రతి పల్లెకు బస్సు కావాలి. ఈ రోజు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో నల్లగొండ జిల్లాలో ఈ రకమైన పౌర భూములకు పట్టాలు ఇస్తామన్నారు, రైతాంగాన్ని గిరిజనులు దళితులను గిరిజనులను ఆదుకుంటామన్నారు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను సక్రమంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ రోజు ఇటువంటివన్నీ కూడా చాలా వాగ్దానాలు. ఈరోజు తులం బంగారం అన్నారు. ఈరోజు మేమన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే సత్వర చర్యలు తీసుకుంటా అని చెప్పి పదే పదే అసెంబ్లీలో చెప్పినా ఆచరణలో దాట్లే. ఈ రోజు నల్గొండ జిల్లాలో కలెక్టర్ గారు ఇతర అధికారులు ఈ రోజు పర్యటనలు చేయాలి, ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద స్పందించాలి. ఆ రకమైనటువంటి ఒత్తిడి తేవడానికే ఈ రోజు జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు 600 గ్రామాల్లో సర్వేలు చేసి స్థానిక సమస్యల మీద స్పందించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే తహసీల్దారుల కార్యాలయంలో ధర్నాలు చేసినాం. ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంకి ధర్నా పెద్ద ఎత్తున వచ్చినాం. ఈ మహాధర్నా ఉద్దేశం ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసేంత వరకు పోరాడతాం, మరి ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతాం. ఈ సమస్యల సాధన కోసం జిల్లాలో అన్నిటికీ కలుపుకొని సిపిఎం పార్టీ మరొకసారి ఉద్యమిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.